హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలనే కోరుకుంటున్నా. సో, ఇవాళైతే మేము టెంపుల్‌కైతే ఎళ్తున్నాం ఫ్యామిలీ అంతా కలిసి. మా ఊర్లో ఉన్న టెంపుల్ కాదు, పక్క ఊర్లో ఉన్న టెంపుల్ వల్లంపల్లిలో శివాలయం అయితే ఉంది. అయితే మేము టెంపుల్‌కి ఎందుకు వెళ్తున్నామంటే ఇవాళ మాది యానివర్సరీ. సో, వచ్చేసిద్ది టెంపుల్ అయితే. నా కూతుర్ని చూడండి దిగుడుతోటే మంచిగా మొక్కుతుంది. అదే నా కొడుకైతే మంచిగా సైలెంట్‌గా నడుచుకుంటూ పోతాడు. ఎందుకంటే అమ్మాయి అమ్మాయే, అబ్బాయి అబ్బాయే. ఏ మాట కామాటే టెంపుల్ లోపలికెళ్ళంగానే ఒక మంచి ప్రశాంతత ఫీలింగ్ అయితే వస్తది. అందుకే అంటారు టెంపుల్‌కెళ్తే ప్రశాంతత ఉంటది. కొంచెం పోవాలి అని జెప్పి. నిజంగానే అంత అంత మంచిగా అనిపిచ్చింది మాకైతే. అయితే ప్రదక్షిణాలు చేసిన తర్వాత బయటనే కొబ్బరికాయలు కొడతారు అందరూ. బయటనే కొబ్బరికాయలు కొట్టిన తర్వాత లోపలికెళ్ళి అర్చన అయితే చేయించుకున్నాము. ఇక మా దర్శనమైతే అయింది. ఈ గుడి సేమ్ మన వేములవాడ టెంపుల్ లానే ఉంటది. అదే రకంగా మన లింగం ఉంటది లోపల. వేములవాడ టెంపుల్‌ని చూసినంత ఫీలింగ్ అయితుంది ఇక్కడికెళ్తే. అందుకని వచ్చినాం మేము. మీరు కూడా ఈ శివుని దర్శనం అయితే చేసుకోండి. ఇవాళ యానివర్సరీ అని చెప్పినా కదా! ఒక్కసారి కామెంట్ బాక్స్‌లోకి వచ్చి హ్యాపీ యానివర్సరీ అని చెప్తే ఇంకా హ్యాపీ ఫీల్ అయితా. మా వాళ్ళు చూసిర్రు కదా! మొత్తం కొబ్బరికాయలన్నీ ఖతం చేసిర్రు అక్కడనే. ఇంకొకటి మీరు ఎక్కడి నుండి కామెంట్ చేస్తుర్రో మీ ప్రాపర్ ఎక్కడనో కూడా కామెంట్ చేయండి. సో, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.